अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। अल्हम्दुलिल्लाहि वहदा वस्सलातु वस्सलामु अला मन ला नबिय्य बअदा व अला आलिहि व अस्हाबिहि अजमईन व मन तबिअ बिहसान इला यौमिद्दीन। अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। वलक़द अर्सलना नूहन इला क़ौमिही फ़लबिस फ़ीहिम अल्फ़ सनतिन इल्ला ख़म्सीन आमा फ़अख़ज़हुमुत तूफ़ानु वहुम ज़ालिमून फ़अन्जयनाहु व अस्हाबस सफ़ीनति वजअलनाहा आयतन लिलआलमीन। व इब्राहीम इज़ क़ाल लिक़ौमिहि इब्दुल्लाह वत्तक़ू ज़ालिकुम ख़ैरुल लकुम इन कुन्तुम तअलमून। इन्नमा तअबुदून मिन दूनिल्लाहि औसानन व तख़्लुक़ून इफ़्का इन्नल्लज़ीन तअबुदून मिन दूनिल्लाहि ला यमलिकून लकुम रिज़्क़न फ़ब्तगू इंदल्लाहिर रिज़्क़ वअबुदूहु वश्कुरू लहू इलैहि तुरजऊन। व इन तुकद्दिबू फ़क़द कद्दब उममुम मिन क़ब्लिकुम वमा अलर रसूलि इल्लल बलागुल मुबीन। ఇది వినిన ఆయతులు ఖురాన్ గ్రంథంలో సూర అన్కబూత్ అంటే సాలెపురుగు యొక్క గూటి అని అర్థం. ఖురాన్లో అనేకమైన సూరాలు ఉన్నాయి. 114 సూరాలు ఉన్నాయి. ఆ సూరాలలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సాలెపురుగు అనే పేరుతో ఒక సూరా పెట్టాడు. అంటే సృష్టిలో ఉన్నటువంటి జీవజాతులన్నిటిలో మానవులకు గుణపాఠాలు ఉన్నాయని తెలుస్తుంది. సృష్టిలో సృష్టించినటువంటి జీవజాతులలో మనము నేర్చుకోవలసిన పాఠాలు చాలా ఉన్నాయి. ఇక్కడ సాలెపురుగు గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మహా అయితే ఒక 2 ఆయతుల్లో చెప్పేశాడు. కానీ ఇందులో 60కి పైగా ఆయతులు ఉన్నాయి. మరి దీనికి ఆ పేరు ఎందుకు పెట్టారంటే అందులో ఒక ప్రధానమైనటువంటి విషయాన్ని చర్చించాడు. ప్రజలు చాలామంది అల్లాహను విడిచిపెట్టి, అంటే సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజిస్తూ ఉంటారు. దానిని వారు తెలుసో తెలియకో అదొక గొప్ప భక్తి అని అనుకుంటారు. దాని వాస్తవాన్ని చెప్పటానికని అల్లాహ్ ఖురాన్లో ఈ సూరా పెట్టాడు. ఇది ఎక్కడ దిగింది? ఏదో మన భారతదేశంలో దిగినటువంటి గ్రంథం కాదు. ఇది మక్కాలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దిగింది. మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చెప్పినటువంటి ఈ అధ్యాయంలో ఇక్కడ వాళ్ళకి ఏం పాఠం అంటే ఖచ్చితంగా ఇక్కడ వారికి కూడా పాఠం ఉంది. భూమిపై నివసించే ప్రతి మానవునికి ఇందులో పాఠాలు ఉన్నాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే హుదల్ లిన్నాస్ అని ఖురాన్ గురించి అన్నాడు. సర్వ మానవాళి కొరకు ఇందులో మార్గదర్శకత్వం ఉంది. వబయ్యినాతి మినల్ హుదా వల్ ఫుర్ఖాన్ అన్నాడు. సన్మార్గానికి సంబంధించినటువంటి స్పష్టమైన నిదర్శనాలు ఇందులో పెట్టానంటున్నాడు. మరియు దీన్ని ఒక గీటురాయిగా నేను పంపించానంటున్నాడు. సత్య అసత్యాలను వేరుపరిచే ఒక చక్కటి గీటురాయి అంటున్నాడు. సాలెపురుగు అదొక జీవి.
జీవజాతులలో 87 లక్షల రకాల జీవజాతులు ఉన్నాయని ఈరోజు సైన్స్ అంటుంది. అంటే భూమిపై, ఇంకా గ్రహాల్లో ఎక్కడెక్కడ ఏ జీవజాతులు ఉన్నాయని మనకు తెలియదు, కానీ భూమిపై ఉండే జీవజాతుల్లోనే 87 లక్షల రకాలు ఉన్నాయని, ఒక్కొక్క రకంలో కొన్ని కోట్లాది జీవులు ఉన్నాయని చెప్తున్నారు. మరి ఇన్ని జీవజాతులకు ఆవాసమైనటువంటి నివాసమైనటువంటి ఈ భూగోళంలో మానవుడు కూడా ఒక జీవిగా జీవిస్తున్నాడు. అవునా కాదండి? మానవుడు కూడా ఒక జీవిగా ఇందులో జీవిస్తున్నాడు. అన్ని జీవులతో పాటు ఆయన కూడా జీవిస్తున్నాడు, మానవుడు కూడా. మరి ఇన్ని జీవజాతుల్ని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త సాలెపురుగు గురించి ఇక్కడ ఎందుకు ప్రస్తావించాడు అనే విషయము మనం తెలుసుకుందాం ముందు. ఆ తర్వాత అందులో కొన్ని విషయాలు తీసుకొచ్చారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సాలెపురుగు యొక్క గూటి గురించి ప్రస్తావిస్తున్నాడు. మసలుల్లదీన ఇత్తఖజూ మిన్ దూనిల్లాహి ఔలియా కమథలిల్ అన్కబూత్ అంటున్నాడు. అల్లాహ్ను విడిచిపెట్టి ప్రజలు ఎవరినైతే తమ సహాయకులుగా, స్నేహితులుగా, సంరక్షకులుగా, దైవాలుగా చేసుకుంటున్నారో వారి ఉదాహరణ సాలెపురుగు యొక్క గూటి లాంటిది అంటున్నాడు. అంటే సృష్టికర్త అయిన అల్లాహ్ను విడిచిపెట్టి, ఉదాహరణకు కొంతమంది జిబ్రైల్ని పూజిస్తున్నారు అనుకుందాం, కొంతమంది ఆదంని పూజిస్తున్నారు, కొంతమంది ఇబ్రాహీం అలైహిస్సలాంని పూజిస్తున్నారు, కొంతమంది ఈసా అలైహిస్సలాంని పూజిస్తున్నారు, కొంతమంది మరియంని పూజిస్తున్నారు, కొంతమంది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని పూజిస్తున్నారు అనుకుందాం. అల్లాహ్ అంటున్నారు, మీరు ఎవరిని పూజించినా, అల్లాహ్ను విడిచిపెట్టి, సృష్టికర్తను విడిచిపెట్టి మీరు ఎవరిని పూజించినా వారి యొక్క ఆ పూజ యొక్క ఉదాహరణ సాలెపురుగు యొక్క గూటి లాంటిది. కమథలిల్ అన్కబూత్ ఇత్తఖజత్ బైత వ ఇన్ ఔహనల్ బుయూతి లబైతుల్ అన్కబూత్. సాలెపురుగు ఒక గూటిని కడుతుంది, వలను అల్లుతుంది. అవునా కాదండి? సాలెపురుగు వలను అల్లుతుంది. ఆ వల భూమిపై ఉండే గూటిలన్నిటిలో అత్యంత బలహీనమైనది అంటున్నాడు. అన్నిటికంటే బలహీనమైనటువంటి గూటి నివాసము ఎవరిది? సాలెపురుగు. ఎంత బలహీనమైనది అంటే గట్టిగా గాలి వస్తే అదంతా కూడా ఊడిపోతుంది. ఏది కూడా తాకవలసిన అవసరం లేదు, గాలికి కూడా ఊడిపోతుంది. అంటే ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే అంత బలహీనమైనటువంటి దైవాలు ఎవరు బలహీనమైనటువంటి దైవాలు అంటే అల్లాహ్ను విడిచిపెట్టి, సృష్టికర్తను విడిచిపెట్టి ప్రజలు ఆరాధిస్తున్నటువంటి దైవాలు అంత బలహీనమైనవి అని అంటున్నాడు. అది నిజమా కాదా అనేది తర్వాత అధ్యాయంలో సూరాలో వస్తుంది, ఖురాన్ గ్రంథంలో వస్తుంది. ఎలా బలహీనమైనదంటే అల్లాహ్ అంటున్నారు, యా అయ్యుహన్నాస్ జురిబ మసలున్ ఫస్తమీఉ లహ్ ఇన్నల్లదీన తదూన మిన్ దూనిల్లాహి లన్ యఖ్లుఖు దుబాబా. మానవులారా, మీ ముందు ఒక ఉదాహరణ నేను ఉపమానం వినిపిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీ ముందు నేను ఒక ఉపమానాన్ని, ఉదాహరణను వినిపిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆ ఉపమానం ఏమిటి? మీరు అల్లాహ్ను విడిచిపెట్టి, సృష్టికర్తను విడిచిపెట్టి ఎవరినైతే వేడుకుంటున్నారో, ఆరాధిస్తున్నారో వారు ఒక ఈగను కూడా సృష్టించలేరు. ఈగ అంటే ఏ ఈగ? ఇంట్లో ఎగురుతున్నటువంటి ఈగ, హౌస్ ఫ్లై అంటారు దాన్ని, చిన్న ఒక జీవి ఈగ. ఇప్పుడే మేము సాలెపురుగు గురించి మాట్లాడుకుంటున్నాం. మరొక సూరాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈగ గురించి చెప్తున్నాడు. ఒక చిన్న ఈగ, దాన్ని కూడా ఎవరు సృష్టించలేరు. మీరు అల్లాహ్ను విడిచిపెట్టి ఆరాధిస్తున్నటువంటి వారు దాన్ని కూడా సృష్టించలేరు. అది ఎవరైనా సరే, ఎవరిని పూజించినా సరే, జిబ్రైల్ అలైహిస్సలాం అయినా, ఆదం అలైహిస్సలాం అయినా, నూహ్ అలైహిస్సలాం అయినా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అయినా, ఈసా అలైహిస్సలాం అయినా, ఎవరిని ఆరాధించినా వారు ఒక ఈగని కూడా సృష్టించలేరు అంటున్నాడు. తర్వాత అంటున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, వలవిజ్తమౌ లహు. అల్లాహ్ను విడిచిపెట్టి మీరు ఆరాధిస్తున్న దైవాలందరూ కలిసి కూడా ఒక ఈగను సృష్టించలేరు. అంటే జీవజాతులు, కొన్ని కోట్లాది జీవజాతులు ఈ లోకంలో జీవిస్తున్నాయి, భూమిపై జీవిస్తున్నాయి. ఇప్పుడే మనం విన్నాము,
దాన్ని మనం లెక్కెట్టలేము. ఎన్ని జీవులు ఉన్నాయి లెక్కెట్టలేము. అన్ని జీవులలో కేవలం ఒక ఈగని కూడా ఎవరు సృష్టించలేరు అని ఆయన అంటున్నాడు. ఎప్పుడు 1400 సంవత్సరాల క్రితము. ఇప్పుడు వరకు కూడా ఆ టెక్నాలజీ రాలేదు. ఈగని సృష్టించే టెక్నాలజీ రాలేదు. ఎవరు కూడా సృష్టించలేరు అంటున్నాడు. ఆయన ఒక మాట అన్నాడు అంటే అది సాక్షాత్తు నిజము. ఖయామత్ వరకు, ప్రళయం వరకు కూడా ఎవరు కూడా ఒక ఈగను కూడా సృష్టించలేరు. వలవిస్తమౌలహు, సృష్టికర్త అయిన అల్లాహ్ను విడిచిపెట్టి మొత్తం భూలోకంలో ఉండే మిథ్యాదైవాలందరూ కలిసి కూడా, సృష్టికర్త అయిన అల్లాహ్ను విడిచిపెట్టి అందరూ కలిసి కూడా ఒక ఈగను సృష్టించలేదు. లై యఖ్లుకు జుబాబా వలవిజ్తమౌలహు వై యస్లుబు జుబాబ షైయన్ లా యస్తన్కిదు మిన్హు. ఇది ఎక్కడుంది? ఖురాన్లో 22వ సూర 73వ ఆయతలో ఉంది, సూర అల్-హజ్లో. అంతేకాదు, ఈగ ఏదైనా ఎత్తుకొని వెళ్ళిపోతే దాన్ని కూడా కాపాడుకోలేవు. ఈ భూలోకంలో ఉన్నటువంటి మిగతా దైవాలందరూ కూడా, ఎందుకంటే అది ఈగ దేన్నైనా తినేసి వెళ్ళిపోతే దాన్ని మళ్ళా రిటర్న్ తీసుకోలేము. అటువంటి సున్నితమైనటువంటి ఆహారం అది తినేసి వెళ్ళిపోతుంది. ఒకటి, ఈగని ఎవరు సృష్టించలేరు. 2, ఈగ వారి వద్ద నుండి ఏమైనా తీసుకెళ్ళిపోతే దాన్ని కూడా కాపాడుకోలేవు. జౌఫత్ తాలిబు వల్ మత్లూబ్, అటువంటి మిథ్యా దైవాల్ని, సృష్టిని ఆరాధిస్తున్నటువంటి వారు బలహీనులే. వారు ఆరాధిస్తున్న ఆ దైవాలు కూడా బలహీనులే. జౌఫత్ తాలిబు వల్ మత్లూబ్ మా ఖదరుల్లాహ క ఖదరిహి. అల్లాహ్ను ఎలా గుర్తించాలో ప్రజలు అలా గుర్తించలేదు. చాలామంది ఏమని పొరపాటు పడుతున్నారంటే, అల్లా అంటే అది ముస్లింలకు సంబంధించినటువంటి దేవుడు అండి, ఆ దేవుడు మా దేవుడు కాదు అని అనుకుంటున్నారు. అల్లాహ్ అంటే ఎవరు? ఒక చిన్న పరిచయం నేను చేస్తాను. అల్లా అంటే ఖురాన్ గ్రంథంలోనే స్వయంగా అల్లా అంటున్నారు, అల్లాహుల్లది ఖలక సమావాతి వల్ అర్ద వమా బైనహుమా ఫీ సిత్తతి అయ్యామిన్ సుమ్మస్తవా అలల్ అర్ష్. అల్లా అంటే ఎవరు? భూమి ఆకాశాలు వాటి మధ్య ఉన్న వాటన్నిటినీ 6 దినాల్లో సృష్టించి సృష్టిని నడిపించే అధికార పీఠంపై ఆసీనుడైనటువంటి వాడిని అల్లా అని అంటారు. అల్లా అంటే పుట్టేవాడు కాదు, చనిపోయేవాడు కాదు. భూమి ఆకాశాలు వాటి మధ్య ఉన్న వాటన్నిటినీ సృష్టించువాడు. మరి ఆయన్ని మీరు అల్లా అంటున్నారు కదా, ఆయన ఎప్పుడు పుట్టారండి? ఎప్పటి నుంచి ఉన్నారు? అల్లా హువల్ అవ్వలు వల్ ఆఖిరు, ప్రారంభం నుంచి ఆయన ఉన్నారు. ఆయనకు ముందు ఎవరు కూడా లేరు. వల్ ఆఖిరు, చివరి వరకు ఆయనే ఉంటాడు. చివరిని ఆయనే ఉంటాడు, ఇంకెవరు ఉండరు. సమాప్తం అయిపోతుంది, అన్నీ కూడా సమాప్తం అయిపోతాయి, ఆయన మాత్రం మిగిలి ఉంటాడు. అవ్వల్ ఆఖిరు. దానిని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? ఆయన అవ్వల్, ఆయనకు ముందు ఏమీ కూడా లేదు. ఆయనే చివరి, ఆఖిర్, అంతము, సమాప్తం ఆయనే. ఆయనకు తర్వాత మరి ఇంకేమీ లేదు. ఒక ఉదాహరణ ఇస్తాను నేను. 1 నుండి మనం లెక్కెడుతున్నాం. 1, 2, 3, 4, 5, 6. అలాగే 6 నుంచి వెనక్కి వెళ్దాం. 6, 5, 4, 3, 2, 1. 1కి ముందు ఏమీ లేదు, 0, శూన్యం. ఆయన ఒక్కడే. కాబట్టి ఆయనకి ముందు ఎవరు కూడా లేరు, సమాప్తం, శూన్యమే. ఆయనే ఉండేవాడు, ఆయనే ఈ విశ్వమంతటిని ఉనికిలో తీసుకొచ్చాడు. మరలా ఆయనే ఈ విశ్వాన్ని సమాప్తం చేస్తాడు. ఆయన ఒక్కడు మాత్రమే మిగిలి ఉంటాడు. అది ఖురాన్లో ఎలా వస్తుంది అంటే, మొత్తం విశ్వమంతా సమాప్తం చేసేసి ఆయన విశ్వాన్ని తన చేతిలో చుట్టుకుంటాడు. వమా ఖదరుల్లాహ్ క ఖదరి వల్ అర్దు జమియన్ ఖబ్జతు యౌమల్ ఖియామా వస్సమావాతు మత్వీయాతున్ బియమీని సుబ్హానహు వ తఆలా అమ్మా యుష్రికూన్. దైవాన్ని ఎలా గుర్తించాలో ప్రజలు అలా గుర్తించలేదు. ఆయన మొత్తం ఈ విశ్వాన్నంతటినీ కూడా తన చేతిలో చుట్టుకుంటాడు.
అంటే భూమి, ఆకాశాలు ఇవన్నీ కూడా ఆయన తన చేతిలో చుట్టుకుంటాడు. ప్రళయ దినాన్ని, విశ్వము సమాప్తమయ్యే దినాన్ని, మొత్తం విశ్వాన్ని తన చేతిలో చుట్టుకుంటాడు. ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హు వారు అంటున్నారు, మస్సమావాతి సబ్ వల్ అర్దున సబ్ ఫీ కఫ్ఫి రహమాన్ కకఅన్న కర్దలిన్ ఫీ యది అహదికుం. సప్త ఆకాశాలు, సప్త భూములు అన్నీ కూడా రహమాన్ యొక్క చేతిలో, అల్లాహ్ యొక్క చేతిలో ఎలా ఉంటాయంటే, ఎలాగైతే మన చేతిలో ఒక ఆవగింజ ఉంటుంది. మన చేతిలో ఆవగింజ ఏమాత్రం అండి? ఏమైనా కనిపిస్తుందో ఆవగింజ? సప్త ఆకాశాలు, సప్త భూములు అన్నీ కూడా ఆయన చేతిలో ఎలా ఉంటాయి? ఒక ఆవగింజ మాదిరిగా ఉంటుంది. మరి ఆయన ఎలా ఉంటాడు? ఎంత గొప్పవాడు! ఈ విశ్వమంతా ఆయన చేతిలో ఒక ఆవగింజ మాదిరిగా ఉంటుందంటే ఆయన ఎలా ఉంటాడు? అందుకే ఆయన ప్రారంభము, ఆయన సమాప్తము, వల్ అవ్వలు వల్ ఆఖిరు. మరి ఆయన్ని గురించి, ఆయనకి పుట్టుక ఉంటుందియా అంటే లం యలిద్ వలం యూలద్ అంటున్నారు. ఆయన్ని ఎవరు కనలేదు, ఆయన కూడా ఎవరిని కనలేదు. ఆయనను ఎవరు కనలేదు, ఆయన కూడా ఎవరిని కనలేదు. ఆయన ఎవరినైనా కంటే వారు ఏమవుతారు? కొడుకులు, కూతుర్లు అవుతారు. ఆయన ఎవరిని కనలేదు అంటే ఆయన కొడుకులు, కూతుర్లు ఉన్నారా? లేరు. ఆయన్ని కూడా ఎవరు కనలేదు. ఆయన్ని కనేవాళ్ళు ఏమవుతారు? తల్లిదండ్రులు అవుతారు. ఆయన్ని ఎవరు కనలేదు అంటే ఆయన తల్లిదండ్రులు ఉన్నారా? లేరు. ఒకవైపు ఆయనకి తల్లిదండ్రులు లేరు, మరొక వైపు ఆయనకి సంతానం కూడా లేరు. ఆయన జాతిలో ఏకైకుడు ఆయన ఒక్కడే. దానినే కుల్ హువల్లాహు అహద్ అన్నారు. చెప్పండి, అల్లాహ్ అద్వితీయుడు. వ ఇలాహుకుం ఇలాహున్ వాహిద్, మీ పూజ్యుడగు ఆరాధ్యుడు ఏకైకుడు, ఒకే ఒక్కడు. ఇన్నమల్లాహు హువ ఇలాహున్ వాహిద్, ఇన్నమల్లాహు ఇలాహున్ వాహిద్. నిస్సందేహముగా అల్లాహ్ ఒక్కడే ఆరాధ్య దైవం. ఇన్నమల్లాహు ఇలాహున్ వాహిద్ సుబ్హానహు యకూన లహు వలద్. సంతానము అనే విషయం నుండి ఆయన పరిశుద్ధుడు. ఆయనకెవరు కూడా సంతానం లేరు. అంటే ఆయన జాతిలో ఎవరు కూడా లేరు. ఆయనకి తల్లిదండ్రులు లేరు, సంతానం కూడా లేరు. దీని ద్వారా ఏం తెలుస్తుంది? ఆయన పుట్టాడా? లేదు. ఆయన చనిపోతాడా? పోనీ మరణముందా? లేదు. ఫతవక్కల్ అలల్ హయ్యిల్లదీ లా యమూత్. నిత్యము ఆ అల్లాహ్పై మీరు భారం వేసి జీవించండి, ఎవరికైతే మరణము లేదో. చాలామంది ఏమంటారంటే దేవుడు గారు పుట్టారండి అంటారు. దేవుడు గారు పుట్టడం ఏంటి? దేవుడు గారు చనిపోయారండి, దేవుడు గారు చనిపోవడం ఏంటి? దైవం అనేవాడికి పుట్టుక, మరణము ఉండదు. ఫతవక్కల్ అలల్ హయ్యిల్లదీ లా యమూత్. 25వ సూర ఫుర్ఖాన్ ఆయత్ నంబర్ 58లో అల్లాహ్ అంటున్నారు, నీవు నిత్యము ఆయనపైనే భారం వేయి, ఎవరికైతే మరణము లేదో. లాయమూత్. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయారు అని అనవచ్చా? లేదండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన్ని చనిపోయారు అనవచ్చా? లేదా? అనవచ్చా? కొంతమంది కాదంటారండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కాలం చేశారు, చనిపోయారు అని అనవచ్చా? అది పొరపాట? అనవచ్చు. ఎందుకంటే మేము మా వైపు నుండి అనడానికి వీల్లేదు, కానీ అలా అనవచ్చని అల్లాహ్ సుబ్హానహు తఆలా అన్నారు. ఏమంటున్నారు చూడండి అల్లాహ్, కుల్లు నఫ్సిన్ జాయిఖతుల్ మౌత్. ప్రతి ప్రాణికి మరణం ఉంది. ప్రతి ప్రాణికి మరణం ఉంది అంటే పుట్టే ప్రతి వారు ఏమవుతారు? చనిపోతారు. పుట్టుట గిట్టుట కొరకే అన్నారు, పెరుగుట తరుగుట కొరకే అన్నారు. అంటే పుట్టాడు అంటే ఇంకా వాడు గిడతాడు, పెరుగుతున్నాడంటే తరుగుతాడు. ఆ రెండూ లేవు ఆయనకి. పుట్టడం అనేది ఆయనకి లేదు, ప్రారంభమే లేదు. ఆయన ప్రారంభం నుంచి ఉన్నాడు. ఫలానా టైంలో ప్రారంభమయ్యాడు, ఫలానా డేట్లో పుట్టాడు, లేదు. పుట్టుక లేదు ఆయనకి. ఆయనే ప్రారంభము.
అలాగే ఆయనకి మరణము కూడా లేదు. పుట్టుక లేదు కాబట్టి మరణం లేదు. పుట్టుక ఉండేవారందరికీ మరణం ఉంది. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా చనిపోయారు. ఆయన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నారు? ఇన్నక మయ్యితున్ వ ఇన్నహుం మయ్యితున్. నిస్సందేహముగా, ఇన్న అనే పదం అరబిక్లో నిస్సందేహముగా వస్తుంది. నిస్సందేహముగా నీవు కూడా చనిపోతావు ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. వారు కూడా చనిపోతారు. ఇక్కడ వారు ఎవరు? అపోజిషన్, విపక్షంలో ఉన్నటువంటి ప్రజలు, ముష్రిక్లు, బహుదైవోపాసకులు, ప్రవక్తతో పోరాడుతున్నటువంటి వారు కూడా చనిపోతారు. ఎందుకు ఈ మాట అన్నాడంటే వీడు చచ్చినా బాగుండు అని అన్నారు వారు. అల్లా అంటున్నారు, మీరు చనిపోతే వారు ఉండిపోతారా? అఫయిమ్మిత్త ఫహుముల్ ఖాలిదూన్. మీరు చనిపోతే వారు ఉండిపోతారా ఏంటి? వారికి మరణం లేదా? అఫయిమ్మిత్త ఫహుముల్ ఖాలిదూన్. మీరు చనిపోతే వారు ఉండిపోతారా? వీరికి కూడా మరణం ఉంది, మీకు కూడా మరణం ఉంది, వారికి కూడా మరణం ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మొత్తం విశ్వంలో ఉన్నవన్నీ కూడా చనిపోతాయి, అన్నిటికీ సమాప్తం ఉంది, అన్నిటికీ నాశనం ఉంది అంటున్నాడు. కుల్లు షైఇన్ హాలికున్ ఇల్లా వజ్హ్. ప్రతి వస్తువుకి నాశనం ఉంది, ఒక్క అల్లాహ్కు తప్ప. కుల్లు మన్ అలైహా ఫాన్ వయబ్కా వజ్హు రబ్బిక దుల్ జలాలి వల్ ఇక్రామ్. భూమి ఆకాశాల్లో ఉన్నవన్నీ నాశనం అయిపోతాయి, కానీ సృష్టికర్త మాత్రమే, అల్లాహ్ మాత్రం మిగిలి ఉంటాడు. ఆయనకి వినాశనం ఉందా? నాశనం ఉందా? లేదు. మరణం ఉందా? లేదు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణం తర్వాత ఆయన చనిపోయినప్పుడు ప్రజలలో విభేదం వచ్చింది. కొంతమంది అన్నారు ఆయన చనిపోయారన్నారు, మరికొంతమంది అన్నారు ఏయ్ చనిపోయారంటావేంటి, చనిపోలేదు, మళ్ళా వస్తారు, అల్లా దగ్గరికి వెళ్ళారు, వస్తారు. అనే వ్యక్తుల్లో ఒక ప్రముఖమైన వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరు? ఉమర్ రజియల్లాహు అన్హు. ఖడ్గం తీశాడు, తీసి ఎవరైనా చనిపోయారంటే వాడి మెడ తీసేస్తాను నేను. ఇంకెవరంటారు? ఆయన నిజంగా కొట్టేస్తాడు. ఉమర్ రజియల్లాహు అన్హు ఎవ్వరు కూడా ఇంకా నోరు మెదపలేదు. చనిపోయారంటూ మానేశారు. అల్లా దగ్గరికి వెళ్ళారు, వస్తారు అన్నారు. ఈలోపు అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు కబురు పెట్టారు. ఆయన వచ్చారు, వచ్చి అన్నారు, ప్రజలారా ఏంటి గోల, కూర్చోండి అని అన్నారు మసీదులో. ఆయన మాట ఎవరు వినట్లేదు. తర్వాత ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఇంట్లో వెళ్ళారు. వెళ్ళి చూశారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దుప్పటి కప్పబడి ఉంది. ఆయన ముఖము నుంచి దుప్పటి తొలగించారు, తీశారు, చూశారు, ఆయన చనిపోయి ఉన్నారు. ఆయన నుదుటిపై ముద్దు పెట్టారు, కన్నీరు కార్చారు బాధతో, దుఃఖముతో. తర్వాత అన్నారు, ప్రజలారా వినండి, ఎవరైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని పూజిస్తున్నారో వినండి, ఆయన చనిపోయారు. మై యాబుదు ముహమ్మదిన్ ఫఇన్న ముహమ్మదిన్ ఖద్ మాత. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని ఎవరైతే పూజిస్తున్నారో వినండి, ఆయన చనిపోయారు. అది కూడా ఎలా చెప్పారు? ఫఇన్న ముహమ్మదిన్ ఖద్ మాత. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిస్సందేహముగా చనిపోయారు. లా తకూన మౌతతైన్. ప్రవక్తకు 2 సార్లు మరణం రాదు, 2 సార్లు రాదు. ఇప్పుడు చనిపోయారు, మళ్ళా లేచారు, మళ్ళా చనిపోతారు, అలా రాదు. లా తకూన మౌతతైన్, 2 సార్లు రాదు. ఒకసారి ఆయనపై రాసినటువంటి మరణం వచ్చింది, ఆయన చనిపోయారు. వమన్ యాబుదుల్లాహ్ ఫఇన్నల్లాహ హయ్యున్ లా యమూత్. ఎవరైతే అల్లాహ్ను ఆరాధిస్తున్నారో వినండి, అల్లాహ్ సజీవుడు, ఆయనకి మరణం లేదు. హయ్యు, ఆ హయ్యునే యెహోవా అంటారు క్రైస్తవులు. హయ్యు, హయా, హయా యెహోవా అయిపోయింది అక్కడ. అసలు దానికి నిజమైన పదము హయా. హయా అంటే జీవం గలవాడు. అల్లా సజీవుడు, జీవము గలవాడు, ఆయనకి మరణము లేదు. దానినే మన సంస్కృత భాషలో ఏమంటారు? అవినాశి, నాశనము కానివాడు. అవినాశి, నాశనము కానివాడు, ఎప్పుడూ బ్రతికి ఉండేవాడు. దానినే మరొక పదం ఏముంది? అక్షరుడు, క్షరము కానివాడు, అక్షరుడు, అవినాశి. హయ్యు, హయా, యెహోవా అని వారంటారు. సజీవుడైన దేవుడు,
మరణము లేనివాడు. ఎవరంటున్నారు? అబూబకర్ సిద్దిక్ అంటున్నారు. ఏమంటున్నారు? ఫైనల్లా హయ్యి లా యమూత్, అల్లా అక్షరుడు, అల్లా అవినాశి, అల్లా మృత్యు లేనివాడు, సజీవుడు, ఫర్ ఎవర్ శాశ్వతంగా జీవించేవాడు. మీరు ఆయనపై భారం వేయండి, ఆయన్ని ఆరాధించండి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి మరణం అయిపోయింది కాబట్టి ఆయన్ని కాదు మనం ఆరాధించవలసింది. ఇప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారే కాదు, భూమిపై ఉండే మానవులందరికీ మరణం ఉంది. జిన్నాతులకి మరణం ఉంది, జీవజాతులకి మరణం ఉంది, దైవదూతలకి మరణం ఉంది. దైవదూతలకు కూడా మరణం ఉందా? ఉంది. మొత్తం దైవదూతలందరూ చనిపోతారు. జిబ్రైల్ మహాదూత ఉన్నారు కదా, ఆయనకు కూడా మరణం ఉంది. ఆయనకు కూడా ఉందా? ఉంది. మల్కుల్ మౌత్ మృత్యునిచ్చేవాడు, మరణాన్ని ఇచ్చేవాడు, ఆయనకి మరణం ఉందా? ఆయనకు కూడా మరణం ఉంది. మరణము లేనివాడు ఒక్కడే, ఆయన సృష్టికర్త అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మల్కుల్ మౌత్ మృత్యువు దూత అని ఖురాన్లో అల్లాహ్ మల్కుల్ మౌత్ అంటున్నారు. కుల్ యతవఫాకుం మలకుల్ మౌతిల్లది ఉక్కిలా బికుం, చెప్పండి ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మల్కుల్ మౌత్ మృత్యువు దూత ప్రాణం తీసేటప్పుడు మనిషి దగ్గరకు వచ్చి ప్రాణాన్ని తీస్తాడు. కానీ ఆయనకు కూడా మరణం ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా తెలిసింది. ఆ మృత్యుదూత మొత్తం దైవదూతలకి అందరికీ మరణం ఇచ్చిన తర్వాత ఇంకా అల్లా దగ్గరికి వచ్చి అంటాడు, అల్లా నువ్వున్నావు, నేనున్నాను, మిగతా ఎవ్వరూ లేరు, అందరూ చనిపోయారు, అందరికీ మరణం అయిపోయింది. అల్లా అప్పుడు అంటాడు, నీకు కూడా మరణం ఉంది కాబట్టి నీవు కూడా నీ ప్రాణాన్ని తీసుకో. మల్కుల్ మౌత్ కూడా చనిపోతారు. చనిపోయిన తర్వాత అల్లా ఏం చేస్తాడు? అల్లా మొత్తం విశ్వాన్నంతటిని తన చేతిలో చుట్టుకొని అంటాడు, లిమానిల్ ముల్కుల్ యౌమ్ లిల్లాహిల్ వాహిదుల్ ఖహ్హార్. ఈరోజు అధికారులు ఎవరున్నారు? ఒకే ఒక్క అల్లా తిరుగులేనివాడు మాత్రమే మిగిలి ఉన్నాడు. సమస్త సృష్టిపై విశ్వంపై అధికారము కలిగిన తిరుగులేని ఆ దైవం మాత్రమే మిగిలి ఉన్నాడు అని సమాధానం కూడా ఆయన ఇస్తాడు. ఇంకెవరున్నారు సమాధానం ఇవ్వడానికి? ఎవరు లేరు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అప్పుడు అంటారు, అన మాలికున్ ఐన ముల్కుల్ అర్ద్, నేను యజమానుని, భూమిపై ఉండే యజమానులు ఎక్కడున్నారు? సబ్కా మాలిక్ ఏక్ హై. ఆ పదమే అల్లా అంటున్నారు, అన మాలికున్, నేను మాలిక్ని, ఐన ముల్కుల్ అర్ద్, భూమిపై ఉండే మాలిక్లు యజమానులు ఎక్కడున్నారు? ఎవరు కూడా లేరు. ఆయన ఒక్కడు మాత్రం మిగిలి ఉంటాడు. కాబట్టి ఆయనకు మరణం లేదండి. ఆయన ఎప్పుడు కూడా జీవము కలిగి ఉంటాడు, సజీవుడు. ఆయన్నే అల్లా అని అంటారు. నిద్రా కునుకులు లేనటువంటి వాడు. లా తాఖుదుహు సినతు వలా నౌమ్, నిద్ర ఆయనకి తాకదు, కునుకు ఆయనకి తాకదు. మనము ఒక 24 గంటలు అలా జాగరణ చేస్తుంటే నెమ్మదిగా కునుకు వస్తూ ఉంటుంది, తర్వాత నిద్రలో జారిపోతాం. కానీ ఆయనకు కునుకు పట్టదు, నిద్ర కూడా తాకదు. లా తాఖుదు సినతు వలా నౌమ్. నిద్రపోయే దేవుడు కావాలా? నిద్ర లేని దేవుడు కావాలా? నిద్రనిచ్చే దేవుడు కావాలా? ఆయనకి నిద్ర కొనుకు పట్టదు అని అల్లాహ్ ఖురాన్లో అంటున్నాడు. నిద్రనిచ్చువాడు, కొనుకునిచ్చువాడు. లా తాఖుదుహు సినతు వలా నౌమ్. అలాగే ఆకలి దప్పికలు లేనివాడు, ఆకలి దప్పికలను తీర్చువాడు. ఆకలి దప్పికలు లేనివాడు ఎక్కడుంది? ఖురాన్లో ఉంది. మా ఉరీదు మిన్హుమ్ మిన్ రిస్కిన్ వమా ఉరీదు అన్ యుతీమూన్. ఆయన మనల్ని పూజించమన్నాడంటే, ఆరాధించమన్నాడంటే ఏదో ఆయన్ని అన్నం పెడతామని కాదు, ఆయనకి పళ్ళు పలహారాలు పెడతామని కాదు పూజించమని చెప్పేది. వమా ఖలక్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. మేము మానవులను జిన్నాతులను కేవలం మా ఆరాధన కొరకే సృష్టించాము. అలాగని చెప్పి మీరేదో నాకు తినడానికి పెడతారని అనలేదు అంటున్నాడు అల్లా. మా ఉరీదు మిన్హుమ్ మిన్ రిస్కిన్
వమా ఉరీదు అన్ యుతీమూన్, నేను తినను కూడా. ఇన్నల్లాహ్ హువ రజ్జాకు జుల్ ఖువ్వతిల్ మతీన్, నిస్సందేహముగా అల్లాహ్ సమస్త జీవజాతులకి ఆహార ప్రదాత. కేవలం మానవులకైనా ఆహారం ఇస్తున్నాడు? లేదు. సముద్రంలో ఎన్ని జీవజాతులు ఉన్నాయి, వాటన్నిటికీ పోషకుడు ఎవరు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఒక చిన్న యార్చరీ పెట్టి, ఒక చిన్న షోకేస్ పెట్టి అందులో కొన్ని చేపలు పెంచాలంటే నానా తతంగాలు, నానా అవస్థలు పడాలి. ఒక చిన్న పింజరం పెట్టి అందులో కొన్ని పక్షులు పెంచాలంటే నానా అవస్థలు పడాలి. అడవిలో ఉన్న ఇన్ని పక్షుల్ని ఎవరు పోషిస్తున్నాడు? సముద్రాల్లో ఉన్నటువంటి ఆ జీవజాతుల్ని ఎవరు పోషిస్తున్నాడు? ఆయన్నే అల్లాహ్ అని అంటున్నారు, సృష్టికర్త. ఆయన ఆహారాన్ని ఇస్తాడే కానీ ఎవరి నుంచి ఆహారం కోరడు. ఆయనకేం పెట్టవలసిన అవసరం లేదు. ఒకవేళ ఆయన్ని పెట్టాలనుకుంటున్నారు ఎవరైనా, ఆయనకి పెట్టాలండి, నేను అల్లాహ్ని పెట్టాలనుకుంటున్నానంటే పెట్టొచ్చు. ఎలా పెట్టగలరు? ఆకలిగా ఉండేవాడిని పెట్టు అంటున్నాడు. నువ్వు నన్ను పెట్టినట్లే. ఎందుకంటే హదీస్లో వస్తుంది, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఖయామత్ నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక దాసుని అడుగుతున్నాడు, ఏమయ్యా నేను ఆకలితో ఉన్నాను, నాకు భోజనం పెట్టలేదండి నువ్వు. అల్లాహ్, నువ్వు ఆకలితో ఉండవండి, నువ్వు తినవు కదా. నీ జీవితంలో ఒక వ్యక్తి ఆకలిగా ఉన్నాడు, ఆ వ్యక్తికి నువ్వు భోజనం పెట్టుంటే అక్కడ నన్ను పొందేవాడివి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరొక వ్యక్తికి అంటాడు, నేను అనారోగ్యానికి గురయ్యాను, నన్ను పరామర్శించలేదు నువ్వు. అల్లాహ్, నువ్వు అనారోగ్యానికి ఎలా గురవుతావు? నీ జీవితంలో ఒక వ్యక్తి అనారోగ్యంతో బాధపడినప్పుడు నువ్వు ఆ వ్యక్తిని పరామర్శించలేదు. ఒకవేళ పరామర్శించి ఉంటే నన్ను అక్కడ పొందేవాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరొక వ్యక్తికి అంటాడు, నేను దప్పిక కొన్నాను, నన్ను నువ్వు నీళ్లు పెట్టలేదు. అల్లాహ్, నీవు దప్పిక ఉండవేంటి, నీకు దాహం ఏంటి? నువ్వు సృష్టికర్తవి కదా. నీ జీవితంలో ఒక వ్యక్తి దప్పిక కొన్నాడు, ఆ వ్యక్తికి నువ్వు నీరు ఇచ్చి ఉంటే అక్కడ నన్ను పొందేవాడివి. అంటారు కదా, మానవ సేవే మాధవ సేవ అని అంటారు. అంటే మానవుడికి కావలసింది పూజ కాదు, సేవ. కూడు బట్ట నివాసము, పూజ కాదు వాడికి చేయగలుగుతుంది. ఆ అవసరాల్ని తీర్చటము అల్లాహ్ అవసరాల్ని తీర్చినట్టు అని ఈ హదీస్లో ఉంది. అల్లాహ్ మాత్రం తినడు, తినిపిస్తాడు, త్రాగడు, త్రాపిస్తాడు, నిద్రపోడు, నిద్రనిస్తాడు. మా ఉరీదు మిన్హుం మిర్ రిస్కిన్ వమా ఉరీదు అన్ యుతీమూన్ ఇన్నల్లాహ్ హువ రజ్జాకు జుల్ ఖువ్వతిల్ మతీన్. మొత్తం జీవజాతులన్నిటికి కూడా ఆహారాన్ని సృష్టించేవాడు ఎవరైనా. కేవలము ఒక గంట పాటు ఎవ్వరికి కూడా ఆక్సిజన్ గాలి మనం పీల్చుకుంటున్న ఆక్సిజన్ దొరకకుండా చేస్తే ఈ భూమిపై ఉండే జీవజాతులన్నీ సమాప్తమైపోతాయి. మరి అలా ఆగకుండా ఆ గాలిని ఎవరు పంపిస్తున్నారు? నీళ్లు లేకపోతే బ్రతకగలమా? ఎవరిస్తున్నారు? ఆహారం లేకపోతే బ్రతకగలమా? ఎవరిస్తున్నారు? ఈ భూమిపై మనం బ్రతుకుతున్నాం కదా, మనకు కావలసినవన్నీ కూడా సౌకర్యాలు ఎవరు కల్పింపజేస్తున్నారు? ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్. ఆయన అంటున్నారు, నాకు మీరు ఆహారం పెట్టవలసిన అవసరం లేదు, నేను తినను, నేనే సమస్త జీవజాతులకి ఆహార ప్రదాతని. చాలామందికి ఒక సందేహం ఉంటుంది, ఏమండి మీరు అల్లాహ్ అంటున్నారు కదా, ఆయన ఎందుకు కనిపించడు? ఆయనకి చూసే శక్తి సామర్థ్యాలు ఈ కళ్ళకు లేవు అంటున్నాడు. లా తుదిరికుల్ అబ్సార్ వహువ యుదిరికుల్ అబ్సార్ వహువల్ లతీఫుల్ ఖబీర్. చూపులు ఆయన్ని పట్టజాలవు అంటున్నాడు. అంటే మనకున్నటువంటి ఈ కళ్ళతో ఆయన్ని చూడలేము. ఒక ప్రవక్త మూసా అలైహిస్సలాం పట్టుపట్టాడు, ఆయన పంతంలో వచ్చేసాడు. ఏం పంతంలో వచ్చాడు? అల్లాహ్ నిన్ను నేను చూస్తాను, ఎలాగైనా నిన్ను చూడాలని ఉంది నాకు, నీ దర్శనం నాకు ఇవ్వు, నిన్ను నేను చూస్తాను. అల్లాహ్ ఏమన్నాడు? నువ్వు నన్ను చూడలేవు, లంతరాని నువ్వు నన్ను చూడనే లేవు. చూడలేవు అంటానికి చూడనే లేవు అంటానికి చాలా తేడా ఉంది. నువ్వు చూడనే లేవు, ఆయన అంటాడు నేను చూస్తానని. సరే, నువ్వు చూడాలి అనుకుంటే నీకు ఒక పరీక్ష పెడతాను,
ఆ పరీక్షలో నువ్వు పాస్ అవుతే ఆ తర్వాత నన్ను చూస్తావు కానీ లేదు. ఏంటి ఆ పరీక్ష? అగో ఎదుర కనిపిస్తుంది కదా, ఆ పర్వతంపై నా దివ్య తేజస్సు దిగుతుంది. ఆ తేజస్సుకి ఆ పర్వతం నిలవగలిగితే ఆ తర్వాత నువ్వు నన్ను చూస్తావు కానీ లేదు. మూసా అలైహిస్సలాం రెడీ అయిపోయాడు చూడటానికి. ఫలమ్మా తజల్లా రబ్బౌ లిల్ జబలి జఅలహు దక్కా వ కర్ర మూసా సైకా. ఆ దివ్య తేజస్సు దిగగానే పర్వతము వశమైపోయింది, కనిపించలేదు, బూడిదైపోయింది. దక్కా అంటే ఏంటి తెలుసా? పౌడర్ అయిపోయింది. వ కర్ర మూసా సైకా. ఇన్ని మాట్లాడినటువంటి మూసా ఏమయ్యాడు? స్పృహ కోలి పడిపోయాడు కిందకి. ఆయన స్పృహ లేదు, చూస్తాననేవాడు. ఫలమ్మా అఫాకా ఖాల సుబ్హానక తుబ్తు ఇలైకా. చాలా కాలం తర్వాత ఆయనకి మెలుకు వచ్చింది, స్పృహలో వచ్చాడు. స్పృహలో వచ్చాడు. రాగానే ఏమన్నాడు? మళ్ళా చూస్తానన్నాడా? లేదు. నేను పశ్చాత్తాపం వేడుకుంటున్నాను, ఇక పైన ఎప్పుడు ఇటువంటి ప్రశ్నలు వేయను నేను. చూసారు, ఇటువంటి ప్రశ్నలు వేయను, నిన్నెవరు చూడలేరని నేను నమ్ముతున్నాను. వానా అవ్వలుల్ మోమినీన్, మొట్టమొదట నేను నమ్ముతున్నాను నిన్నెవరు చూడలేరని. ఇంతవరకు చూస్తానన్నావు కదా, అవును, ఏదో నాకు తెలియని మిడిమిడి జ్ఞానంతో నిన్ను చూస్తానని చెప్పి అంతం పట్టానే కానీ నిన్ను చూసే శక్తి సామర్థ్యాలు ఎవరికి? ఇంకా నయ్యో, ఈయనేమో స్పృహ కోరి పడిపోయాడు. ప్రవక్త కాబట్టి, బలమైనటువంటి ప్రవక్త కాబట్టి. మామూలు వ్యక్తులైతే సస్తారు, అక్కడ సచ్చారు కూడా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అంటున్నాడు, వక్తార సబఈన రజులన్ లిమీకాతినా. 70 మంది ప్రవక్త మూసా అలైహిస్సలాంతో పాటు వెళ్ళారు. దేనికి? అల్లాహ్ యొక్క మాట వినాలని చెప్పి. అల్లాహతో ఈయన మాట్లాడుతున్నాడు కదా. వకల్లమల్లాహు మూసా తక్లీమా. అల్లాహతో మాట్లాడేవారు మూసా అలైహిస్సలాం. ఆ మాటని విందాము అని చెప్పి 70 మంది వచ్చారు. వచ్చి మాట వింటున్నారు, శబ్దం అయితే వస్తుంది. ఏమన్నారు? లన్ నుమిన లక హత్తా నరల్లాహు జహరా. మేము నమ్మం ఎప్పుడైతే కళ్ళతో చూడమే, ఎప్పటి వరకు అయితే కళ్ళతో చూడమో అప్పటి వరకు నమ్మము అన్నారు. ఫాఖజతుము రజ్ఫతు. వారిపై వచ్చి ఒక పిడుగు పడింది అంతే. ఇదే ఆ దివ్య తేజస్సే పడింది. పడగానే 70 మంది చనిపోయారు. 70 మంది చనిపోయారు. సుమ్మ బఅస్నా మిన్ బాది మౌతికుం. వారి మరణం తర్వాత అల్లాహ్ మళ్ళా తిరిగి లేపాడు. ఎందుకంటే హజరత్ మూసా అలైహిస్సలాం అన్నారు, అల్లాహ్ ఈ అజ్ఞానులు ఏదో అలా ప్రశ్నించారని చెప్పి నన్ను శిక్షిస్తావా? వీళ్ళని చంపడం నన్ను శిక్షించినట్లే. ఎందుకంటే నేను ఏమెళ్తాను, వీళ్ళందరూ నాయకులు. అక్కడ ఉన్నటువంటి ఎన్ని వంశాలు అయితే ఉన్నాయో వాటి నాయకులు వీళ్ళు. మరి వీళ్ళని చనిపోయిన తర్వాత నేను ఏ ముఖం తీసుకొని వెళ్తాను? వీళ్ళని లేపల్లా అంటే మళ్ళా బ్రతికించాడు. కాబట్టి అల్లాహను చూడటం అనేది ప్రాణంతో చెలగాటం అన్నమాట. ఈ లోకంలో ఎవరు కూడా చూడలేరు. అలాగని చెప్పి ఎప్పుడు కూడా చూడలేరు అని కాదు, చూసే దినము కూడా ఉంది. అదే తీర్పు దినము. అదే ఆ తీర్పు దినము నాడు ఎవరైతే ఆయన్ని మాత్రమే ఆరాధించారో వారు మాత్రమే ఆయన్ని చూడగలరు. ఆయన దర్శనము వాళ్ళకే అవుతుంది, మిగతా వారెవ్వరికీ అవ్వదు. మిగతా వారెవ్వరికి ఎవరు దర్శనం అవుతారు? వారు ఎవరినైతే ఇక్కడ పూజించారో వారు కనిపిస్తారు. ఇదిగో నా దేవుడు, ఇదిగో నా దేవుడు, ఇదిగో నా దేవుడు అని ప్రతి వారు తమ తమ దైవాల్ని అక్కడ గుర్తిస్తారు. వైదా రఅల్లదీన అష్రకు షురకాహుం ఖాలు రబ్బనా హౌలాయి షురకాఉన అల్లదీన కున్నా నదు మిన్ దూని. ఆ రోజు తీర్పు దినం నాడు ప్రతి వాడు అంటారు, అల్లా ఇదిగో మా దైవాలు వీళ్ళని మేము పూజించాం. ఫాల్కో ఇలైహిముల్ ఖౌల ఇన్నకుం లకాదిబూన్. మీ మాటను మీరు వెనక్కి తీసుకోండి, మీరు అంటుంది అబద్ధము. మీరు మమ్మల్ని పూజించారా? మేము ఎప్పుడైనా చెప్పామా మేము మమ్మల్ని పూజించమని అని వారు మళ్ళా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఈ లోకంలో ఎవరినైతే ప్రజలు పూజించారో అల్లాహ్ని విడిచిపెట్టి వారు తమ యొక్క ఆరాధనను తిరస్కరిస్తారు. ఆ లోకంలో అక్కడ కేవలము అల్లాహ్ యొక్క సామ్రాజ్యం మాత్రమే ఉంటుంది. సృష్టికర్త మాత్రమే తన యొక్క సామ్రాజ్యాన్ని అధిపతి అయి ఉంటాడు. మిగతా వారందరూ కూడా ఆ రోజు బలహీనులుగానే ఉంటారు. అల్లాహ్ అంటారు, మీరు ఇహలోకంలో ఎవరెవరినైతే పూజించారో ఆరాధించారో వారి వెనక వెళ్ళిపోండి.
ఒక్కొక్కరు ఒక్కొక్క దైవం వెనుక ప్రయాణం కొనసాగిస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా మొత్తం జనం వెళ్ళిపోయి కొంతమంది మిగిలిపోతారు. ఇది సహీ బుఖారీలో వస్తుందండి, హదీస్లో వస్తుంది. సహీ బుఖారీలో హదీస్ నంబర్ 7339, 7340లో ఈ హదీస్లో వస్తుంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ప్రజలందరూ కూడా తమ తమ దైవాల వెంట వెళ్ళిపోతారు, ఇంకా కొంతమంది మిగిలి ఉంటారు. వాళ్ళలో యూదులు ఉంటారు, క్రైస్తవులు ఉంటారని ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యూదులను అడుగుతారు, మీ దైవం ఎవరు అని. వారంటారు, మేము నీ కుమారుడైనటువంటి యజ్రాని, ఉజైర్ని పూజించామంట. దైవదూతలు అంటారు, అల్లాహ్ వీరు అబద్ధం ఆడుతున్నారు, ఎందుకంటే నీకు సంతానమే లేరు, నీవు నీ జాతిలో ఏకైకుడివి, నీకు సంతానం లేరు. వఖాలతిల్ యహూదు ఉజైర్ ఇబ్నుల్లా వఖాలతిన్ నసార మసీహ్ ఇబ్నుల్లా. యూదులందరూ కూడా ఉజైర్ని దేవుని కుమారుడు అన్నారు, క్రైస్తవులు మసీహ్ని దేవుని కుమారుడు అన్నారు అని ఖురాన్లో అల్లాహ్ 9వ సూర 30వ ఆయత్లో చెప్తున్నారు, సూర తౌబాలో. జాలిక ఖౌలుం బిఅఫ్వాహిమ్, ఇవి వారి నోటి మాటలు మాత్రమే, దీనికి ఏ విధమైన ఆధారాలు సాక్ష్యాలు లేవు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖండిస్తున్నారు. అప్పుడు వీరందరికీ దప్పిక ప్రారంభమవుతుంది. హదీస్లో వస్తుంది, దప్పిక ప్రారంభమవుతుంది యూదులందరికీ. ఆ దప్పికతో వారు అల్లాడిపోతూ ఉంటే వారికి ఒక సెలయేరు కనిపిస్తుంది. అల్లా మాకు బాగా దప్పిక ఉంది, వెళ్ళండి ఆ సెలయేరు నీరు త్రాగండి. అక్కడికి వెళ్ళి ఆ సెలయేరు నీరు తాగటానికి అందులో దిగుతారు. అది సెలయేరు కాదు, అది నరకము అన్నారు. తర్వాత క్రైస్తవులు ఉంటారు, వారు కూడా అదే విధంగా అంటారు, అల్లా నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మేము ఆరాధించాము. దైవదూతలు అంటారు, అల్లా వీరు అసత్యం ఆడుతున్నారు, నీకు సంతానము లేరు, నీ జాతిలను ఏకైకుడివి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి ఎవరు కూడా సంతానం లేరు, అందరూ కూడా ఆయన దాసులు మాత్రమే, ఆయనకి ఎవ్వరు కూడా సంతానం లేరు, ఆయన జాతిలో ఆయన ఏకైకుడు. అప్పుడు వారికి కూడా దప్పిక వేస్తుంది. ఆ దప్పిక తీర్చుకోవటానికి వారు చూస్తారు, వారికి కూడా సెలయేరు కనిపిస్తుంది. అల్లా మాకు దప్పికగా ఉంది, వెళ్ళండి ఆ సెలయేరు దగ్గర మీ దాగం తీసుకోండి, దప్పిక. అందులో దిగుతారు, అది వాస్తవానికి నరకము. ఆ తర్వాత ఇంకా మిగిలి ఉంటారు, వారంటారు, అల్లా మాకు నీ సందేశం ఎప్పుడు అందలేదు, ఎవరు వచ్చి చెప్పలేదు. కొంతమంది అంటారు, మేము పిచ్చి వాళ్ళగా బ్రతికాం భూలోకంలో, మాకు అసలు స్పృహే లేదు. కొంతమంది అంటారు, మాకు వినబడేది కాదు, కనబడేది కాదు, మాకేమీ తెలియదు, కాబట్టి నీ గురించి మేమేమీ ఆలోచించలేదు. సరే మీరు అలాగే ఉండండి అని చెప్పి ఆ గ్రూప్ అంతటికి కూడా మీరంతా వెళ్ళి నరకంలో దూకండి అంటాడు అల్లాహ్. ప్రజలందరూ అక్కడి నుంచి బయలుదేరి వెళ్తారు. వారు ఏం చెప్పారు, భూలోకంలో మాకెవరు కూడా నీ సందేశం ఇవ్వలేదు. కొంతమంది అంటారు, మాకు అసలు స్పృహ ఉండేది కాదు, మాకేమీ తెలియదు, ఎవరు చెప్పలేదు. వారందరినీ అల్లాహ్ అంటున్నాడు, నరకంలో దూకండి. ప్రజలు వెళ్ళి నరకంలో దూకుతారు చాలామంది. కొంతమంది తిరిగి మళ్ళా వెనక్కి వస్తారు, అల్లాహతో అంటారు, అల్లా నరకం అనేది ఓ భయంకరమైనటువంటి అగ్నిగుండము, అందులో నువ్వు దూకమంటావా? అవును, ఇది నా ఆజ్ఞ, నేను చెప్పాను దూకండి అంటే దూకవలసిందే. ఇప్పుడు చాలామంది దూకారు కదా, వారందరినీ తీసి స్వర్గంలో వేయండి, వీళ్ళని తీసేళ్ళి నరకంలో వేయండి. ప్రపంచంలో ఎవరు రాలేదన్నారు, తెలియదన్నారు, స్పృహ లేదన్నారు. ఇప్పుడు నేను చెప్పిన మాట వీరు వినలేదు, కాబట్టి వీళ్ళని నరకంలో వేయండి, వాళ్ళని స్వర్గంలో వేయండి అంటారు. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దర్శనం అవుతుంది. ఆ హదీస్లో అలాగే వస్తుంది. కానీ ఆ దర్శనాన్ని గుర్తుపట్టలేరు. చూస్తారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని, గుర్తుపట్టలేరు. అల్లా నిన్ను మేము గుర్తుపట్టలేదు అని కూడా చెప్తారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటారు, నన్ను మీరు ఎలా గుర్తుపడతారు? యౌమ యుక్షఫు అన్ సాకిన్ వ యుదౌన ఇలా సుజూది ఫలా యస్తతిఊన్. ఖురాన్ యొక్క ఆయత 68వ సూరాలో వస్తుంది. ఆయత ఎలా గుర్తుపడతారు? ఏ రోజైతే అల్లాహ్ తన మోకాళ్ళను విప్పుతాడో ఆ రోజు ప్రజలు సజ్దాలో పడిపోతారు. వెంటనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన మోకాళ్ళను విప్పుతాడు. ఇక్కడ ఒక సందేహం రావచ్చు, అల్లాహ్కు మోకాళ్ళు ఏంటండి? ఖురాన్లో వచ్చింది, దాన్ని మనం నమ్మవలసిందే. అది ఎలా ఉంటుంది ఆయన మోకాళ్ళు? దాని గురించి మనం విశ్వాసం తప్ప ప్రశ్నించడం లేనే లేదు. ఎందుకంటే
చూడండి, ఖురాన్లో 2 రకాల ఆయతులు ఉంటాయని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు. హువల్లదీ అంజల అలైకల్ కితాబ మిన్హు ఆయాతుం ముహ్కమాత్ ఉన్న ఉమ్ముల్ కితాబ్ వ ఉఖరు ముతషాబిహ. 3వ సూరా ఆల్ ఇమ్రాన్ ఆయత్ నంబర్ 7. అందులో అల్లాహ్ అంటున్నాడు, అతడే అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై గ్రంథాన్ని దింపాడు. అందులో స్పష్టమైన వాక్యాలు కూడా ఉన్నాయి, అస్పష్టమైన వాక్యాలు కూడా ఉన్నాయి. ముహకమాత్ ముతషాబిహాత్ అంటారు దాన్ని. స్పష్టము, అస్పష్టము. అస్పష్టం ఏంటి? ఆయన మోకాళ్ళ గురించి ప్రస్తావన వచ్చింది. మోకాళ్ళు ఎలా ఉంటాయి తెలియదు. లైస కమిస్లి షైఉన్, ఈ సృష్టిలో ఆయనకి సరిపోలింది ఏదీ లేదు. ఈ సృష్టిలో ఆయనకి సరిపోలింది ఏదీ లేదు. దేనితో సరిపోలుస్తావు నువ్వు? ఆ తర్వాత ఆయన మోకాళ్ళను విప్పగానే ప్రజలందరూ సజ్దాలో పడిపోతారు, కానీ కొంతమంది సజ్దా చేయరు. ఫలా యస్తతిఊన్ ఖాషియతన్ అబ్సారుం తర్హకుం దిల్లా. కొంతమంది సాష్టాంగ నమస్కారం చేయలేకపోతారు ఆయన ముందు. ఆయన్ని చూస్తారు, ఆయన్ని గుర్తుపడతారు. ఆయన్ని చూసే దినం ఉంది, ఆ దినం ఆయన్ని చూస్తారు, ఆయన దర్శనం అవుతుంది. వుజూహు యౌమైదిన్ నాజిరా ఇలా రబ్బియా నాజిరా. సూరా ఖియామాలో అల్లాహ్ అంటున్నాడు, ఆ రోజు చాలామంది యొక్క ముఖాలు ప్రకాశవంతంగా ఉంటాయి. వారు తమ ప్రభువుని చూస్తారు, అల్లాహ్ను చూస్తారు. చూసిన తర్వాత ఏం చేస్తారు? ఎవరైనా వెంటనే సజ్దాలో పడతారు. కానీ కొంతమంది సాష్టాంగ నమస్కారం చేయలేకపోతారు, బోర్లా పడిపోతారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, వారి వీపులు బల్లల మాదిరిగా అయిపోతాయి. ఎందుకలా అయిపోతాయండి? ఎందుకు అయిపోతాయంటే భూలోకంలో వారు ఎప్పుడు కూడా అల్లాహ్ ముందు సాష్టాంగ నమస్కారం చేయలేదు. వఖద్ కాను యుదౌన ఇలా సుజూది. సాష్టాంగ నమస్కారం కొరకు పిలుపు వచ్చేటప్పుడు వారు సాష్టాంగ నమస్కారం కోసం వెళ్ళేవారు కాదు. అంటే సజ్దా కోసం పిలుపు అంటే ఏంటండి? ఏ పిలుపు అది? నమాజ్కి కదా, అజా ఇస్తారు కదా, ఆ అజా యొక్క పిలుపు గురించి ఇక్కడ ఆయతలో వస్తుంది. వఖద్ కాను యుదౌన ఇలా సుజూది. సాష్టాంగ నమస్కారం కోసం పిలుపు ఇచ్చేటప్పుడు మేము సాష్టాంగ నమస్కారం కోసం వెళ్ళేవారం కాదు. కాబట్టి ఈరోజు మేము ఇక్కడ సజ్దా చేయలేకపోయాం. వారిని కూడా తలకిరిందులు చేసి ఈడ్చుకుంటూ వెళ్ళి నరకంలో విసిరివేయండి అంటారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇక మిగిలిన వారందరూ కూడా అల్లాహ్ను ఆరాధించి అల్లాహ్ యొక్క స్వచ్ఛమైన భక్తులే ఉంటారు. వారికి అల్లాహ్ యొక్క దర్శనం అవుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారందరికీ స్వర్గములో ప్రవేశము కూడా కల్పిస్తాడు. ఇవి ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అంటారు, దైవం అల్లాహ్ ఎందుకు కనిపించడండి? అల్లాహ్ని మేము చూడలేమా? మీరు చూశారు ఎప్పుడైనా? అల్లాహ్తో మాట్లాడారా అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఆయనతో మాట్లాడే ప్రవక్త ఒకే ప్రవక్త, ఆయన మూసా అలైహిస్సలాం. మిగతా ప్రవక్తలు మాట్లాడారు, కానీ ఎలాగా? తెరచాటుని మాట్లాడారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాట్లాడాడు ప్రవక్తలతో 3 విధాలుగా మాట్లాడాడు. 3 విధాలుగా మాట్లాడాడు. ఎలాగా? ఒకటి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క తన శబ్దముతో మాట్లాడాడు, ఆ శబ్దం వినిపించేది. రెండవది దైవదూతల ద్వారా, దైవదూతలు వచ్చి సందేశం తీసుకొచ్చేవారు దైవదూతల ద్వారా. మూడోది ఔ మీ వరా ఇజాబన్ ఔ యుర్సిల రసూలన్ ఔ యూహీ బిఇజ్ని మా యషా. మీ వరా హిజాబన్ అంటే తెరచాటున మాట్లాడాడు. ఔ యుర్సిల రసూలన్ దైవదూతను పంపించి మాట్లాడాడు. మూడోది ఏంటి? తన యొక్క వాణి హృదయంలో వేసి మాట్లాడాడు. ఈ 3 విధాలుగా అల్లాహ్ ప్రవక్తలతో మాట్లాడాడు. కానీ నేరుగా మాట్లాడినటువంటిది ఒకే ఒక ప్రవక్త, ఆయన మూసా అలైహిస్సలాం. తెరచాటుని అల్లాహ్తో మాట్లాడేవారు. చాలామంది ఏమంటారంటే అల్లాహ్ ఎందుకు కనిపించాడు? చూసే శక్తి సామర్థ్యాలు లేవండి. లా తుదిరికుల్ అబ్సార్ వహువ యుదిరికుల్ అబ్సార్ వహువ లతీఫుల్ ఖబీర్. చూపులు ఆయన్ని పట్టజాలవు, అల్లాహ్ను ఎవరు కూడా చూడలేరు. చూసే శక్తి సామర్థ్యాలు ఎవరికి కూడా లేవు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. దైవం కనిపిస్తాడు అనేది అసత్యము, అబద్ధము. దైవాన్ని చూశారు అంటము అబద్ధము, అసత్యము, నిరాధారమైనది. ఆయన ఎవరు కూడా చూడలేదు. చాలామంది ఏమంటారంటే నిరాకారుడు అంటారు. తప్పు, చాలా పెద్ద పొరపాటు అది.
నిరాకారుడు అంటాం చాలా పెద్ద పొరపాటు. ఆయన యొక్క రూపాన్ని ఎవరు కూడా వర్ణించలేరు, ఎవరు కూడా నిర్ధారించలేరు. అనిర్దేశ్యం, నిర్ధారించలేరు ఆయన ఎలా ఉంటాడని చెప్పి. లైస కమిత్లి షైఉన్, ఆయన సరిపోలింది ఏదీ లేదు. విచిద్రూపుడు, ఆయనకు విచిత్రమైన ఒక రూపంలో ఉన్నాడు. ఆ రూపం ఎవరికి కూడా తెలియదు. అందుకే కదా మరి ఇక్కడ మోకాళ్ళ గురించి ప్రస్తావన వచ్చింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన పాదాన్ని నరకంపై పెడతాడు అని హదీస్లో వస్తుంది. పాదాన్ని నరకం అంటుంది, చాలును హల్ మిన్ మజీద్, ఓ నరకమానికి ఇంకా కావాలా అని అల్లాహ్ అడుగుతాడు. లేదు, చాలును అంటుంది నరకం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిరాకారుడు అంటము, ఇది మహాపాపం అయిపోతుంది. ఫలానా ఆకారం ఉంది అంటం కూడా పాపమే, ఇలా ఉంటాడు అంటం కూడా పాపమే. దాన్ని ఏమంటారు? అరబిక్లో తాతీలియా అంటారు. తాతీలియా అంటే ఆకారాన్ని తిరస్కరించడం. తమ్సీలియా, ఉదాహరణ ఇవ్వటం కూడా పాపమే. ఇలా ఉంటాడు అంటం కూడా పాపమే. అలాగే తష్బీహా, ఒక రూపాన్ని కల్పించటము, అది కూడా పాపమే. ఎలా ఉంటాడు ఎవరికి తెలియదు. ఎవరైనా చూసారా? ఎవరు చూడలేదు. ఎప్పుడు చూస్తారు? తీర్పు దినం నాడు, ప్రళయం నాడు చూస్తారు. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎక్కడ ఉంటారు? చాలామంది యొక్క సందేహం ఏంటంటే ప్రతి చోట ఉంటాడు, అన్నిట్లో ఉంటాడు, అన్ని చోట ఉంటాడు అని అంటారు. ఇందుకు గలడు అందు లేడని సందేహంలో సర్వోపకతంలో ఎందని చూసినా అందందే గలడు అంటారు. అది కూడా రాంగ్, తప్పు. ఎందుకు తప్పు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అంటున్నాడు, అర్ రహ్మాన్ అలల్ అర్షి ఇస్తవా, ఆయన సృష్టి సామ్రాజ్య పీఠంపై ఆసీనుడై ఉన్నాడు. సృష్టి సామ్రాజ్య పీఠంపై ఆసీనుడై ఉన్నాడు. మరి ఇక్కడ గురించి ఆయనకి ఎలా తెలుస్తుంది? ఇక్కడ ఏమవుతుందో ఆయనకి ఎలా తెలుస్తుంది? సర్వాంతర్యామి అని అంటారు. సర్వాంతర్యామి తప్పు. ఖురాన్ మరియు హదీస్ ప్రకారము ఆ కాన్సెప్ట్ రాంగ్. సర్వాంతర్యామి కాదు, సర్వాంతర్జ్ఞాని. ఆయన జ్ఞానము ప్రతి చోట ఆవరించి ఉంటుంది. ఆయన జ్ఞానము ప్రతి చోట ఉంటుంది. ఇక్కడ కూడా ఉంది ఆయన జ్ఞానము. వసియా కుల్ల షైన్ రహమతిన్ వ ఇల్మ, అల్లాహ్ యొక్క జ్ఞానము, అల్లాహ్ యొక్క కారుణ్యము ప్రతి చోట ఆవరించి ఉంది. ప్రతి చోట ఆయన జ్ఞానము లేని చోట లేదు. ప్రతి చోట ఆయన జ్ఞానం ఉంది, ప్రతి చోట ఆయన కారుణ్యం ఉంది అని ఖురాన్లో ఆయత్ వస్తుంది. దైవదూతలు దువా చేస్తూ అంటున్నారు, ఏమంటున్నారు? రబ్బనా వసీత కుల్ల షైన్ రహ్మతం వ ఇల్మన్, ఓ మా ప్రభు, నువ్వు జ్ఞానముతో కారుణ్యముతో ప్రతి చోట ఉన్నావు. అంటే నీ జ్ఞానము ప్రతి చోట ఉంది, నీ కారుణ్యం ప్రతి చోట ఉంది. మరి అల్లాహ్ ఎక్కడున్నారు? అర్షిపై ఉన్నారు. సృష్టి సామ్రాజ్య పీఠంపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆసీనుడై ఉన్నాడు. కావున ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ముందు అల్లాహ్ను మనం గుర్తించాలి, అల్లాహ్ గురించి తెలుసుకోవాలి, అల్లాహ్ ఎవరో, ఆ తర్వాత అల్లాహ్ను మనం ఆరాధించగలం. అల్లాహ్ కనిపించలేదు అంటాం తప్పు. అల్లాహ్ ప్రతి చోట ఉంటాడండి, ఇక్కడ కూడా ఉంటాడు, అక్కడ కూడా ఉంటాడు, ఇక్కడ కూడా ఉంటాడు, అది కూడా తప్పే. అల్లాహ్ అర్ష్పై ఉంటాడు, సృష్టి సామ్రాజ్య పీఠంపై ఉంటాడు. ఆయన తన జ్ఞానంతో అన్ని చోట్ల వ్యాపించి ఉంటాడు. ఆయన జ్ఞానం ప్రతి చోట ఉంది. అందుకే ఒక ఉదాహరణ నేను ఇస్తాను. ఆయన జ్ఞానం ప్రతి చోట ఉంది అనటానికి ఒక ఉదాహరణ ఇస్తాను. హజరత్ మూసా అలైహిస్సలాం, హారూన్ అలైహిస్సలాం ఇద్దరు ప్రవక్తలు కూడా బయలుదేరి ఫిరౌన్ దగ్గరికి వెళ్ళాలి. వారిద్దరూ భయపడుతున్నారు. ఏం భయపడుతున్నారు? ఫిరౌను మమ్మల్ని చంపుతాడేమో, వాడు అసలే దుర్మార్గుడు, మరి వాడు తన దుర్మార్గత్వాన్ని చూపించి మాపై బలాత్కారం చేసి మమ్మల్ని చంపుతాడేమో అని భయం ఉంది అల్లాహ్ అని మూసా అలైహిస్సలాం అంటున్నారు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమాధానంలో ఏమంటున్నాడు? ఇన్ననీ మహాకుమా అస్మౌ అరా,
ఖాల లా తఖాఫా ఇన్నని మాకుమా, భయపడకండి మీరిద్దరూ, మీ ఇద్దరితో నేనుంటాను. మరి ఉంటాను అని ఇక్కడ వచ్చింది కదండి ఖురాన్లో, మీరిద్దరితో నేనుంటాను. ఎలా ఉంటాను? అస్మవ్వారా, వింటూ ఉంటాను, చూస్తూ ఉంటాను. అల్లా తన వినే గుణముతో ప్రతి చోట ఉన్నాడు, తన చూసే గుణముతో ప్రతి చోట ఉన్నాడు. కానీ ఆయన అర్ష్ పైన ఉన్నాడు. కాబట్టి మనకు హదీస్లో ఒక మాట వస్తుంది, ప్రతిరోజు అల్లా రాత్రి యొక్క 3వ భాగము మొదటి ఆకాశానికి వస్తాడు. చాలామందికి డౌట్ వచ్చింది, ఇదేంటండి మొదటి ఆకాశానికి అల్లా వస్తాడంటున్నారు మీరు, రాత్రి యొక్క 3వ భాగము అంటే 3 భాగాలు చేస్తే రాత్రిని 3వ భాగంలో మొదటి ఆకాశానికి వస్తాడు అంటున్నారు. మరి మొదటి ఆకాశానికి వస్తే అర్షపై ఉండడా అనే క్వశ్చన్ వచ్చింది, సందేహం కూడా వచ్చింది. ఇక్కడ సమాధానం ఎలా ఇస్తున్నారంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన యొక్క ఔన్నత్యాన్ని బట్టి వస్తాడు. అర్షపై ఉంటూ 3వ ఆకాశానికి, మొదటి ఆకాశానికి కూడా వస్తాడు అర్షపై ఉంటూ. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒకసారి అడిగాడు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఊర్ధ్వ లోకాలలో ఏ విషయం గురించి సంభాషణ జరుగుతుందో చెప్పు అని ఎవరిని అడుగుతున్నారు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లా నాకేం తెలుసు ఊర్ధ్వ లోకాల్లో ఏం సంభాషణ అవుతుందో? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన చేతిని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వీపుపై పెడతారు. ఇది తిర్మిజీ యొక్క హదీసు. పెట్టగానే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క చేతి చల్లదనము నా హృదయంలో నేను చూశాను. ఆ తర్వాత అల్లా అడుగుతున్నాడు, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇప్పుడు చెప్పు, ఊర్ధ్వ లోకాల్లో ఏ విషయం గురించి సంభాషణ అవుతుంది? అల్లా ఊర్ధ్వ లోకాల్లో ఏ విషయం గురించి సంభాషణ అవుతుందంటే, కటిక చలిలో కూడా ఎవరైతే వుజూ చేసి నమాజ్కి వెళ్తాడో అల్లా అటువంటి వ్యక్తులకి రెట్టింపు పుణ్యం ఇస్తాడు. ఎవరైతే మస్జిద్ వైపు కాల నడకతో నడుచుకుంటూ వెళ్తాడో ప్రతి అడుగులో పుణ్యం ఉంది. ఈ విషయాల గురించి అక్కడ చర్చ అవుతుంది అల్లా అని అంటారు. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వీపుపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెయ్యి పెట్టారంటే మనము ఏమనుకోవాలి? ఏది కూడా ఊహించడానికి వీలు లేదు, ఆయన చెయ్యి ఇలా ఉంటుంది అంటానికి వీలు లేదు. ఇమాం మాలిక్ రహ్మతుల్లాహి అలైహి అందుకే ఒక మంచి మాట అన్నారు, అల్ అస్తవా మాలూమ్ వల కైఫ మజ్హూల్ వస్సువాలు అను బిదతున్ వల్ ఈమాను బి వాజిబున్. అల్లా అర్షపై ఆసీనుడై ఉన్నాడంటే మనకు అర్థమయ్యింది. వల కైఫ ఎలా ఆసీనుడై ఉన్నాడంటాము అది అస్పష్టమైనది. మజ్హూల్ వస్సువాలు అను బిదాతున్, దాని గురించి ప్రశ్నించడము బిదాత్ అవుతుంది. వల్ ఈమాను బిహి వాజిబున్, దాన్ని నమ్మటం అనేది విశ్వాసం. ఏమండి అన్నీ అర్థం అవ్వాలి అనేది అవసరం లేదు. కొన్ని అర్థమవుతాయి, కొన్ని అర్థం అవ్వవు. అర్థమైనా అర్థం అవ్వకపోయినా మనము నమ్మవలసిందే. దానినే అంటారు విశ్వాసమని. విశ్వాసమని నేను జన్నత్ చూడలేదండి, స్వర్గం చూడలేదండి, చూసినంతవరకు నమ్మనండి అని అంటే అది విశ్వాసం కాదు. నేను జహన్నం చూడలేదండి, నరకం చూడలేదండి, చూడకుండా నమ్మను అంటే అది విశ్వాసం కాదు. ఎందుకంటే హదీస్లో వస్తుంది, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఎక్కడైతే అల్లాహ్ యొక్క మాటలు జరుగుతాయో అక్కడ దైవదూతలు మొదటి ఆకాశం వరకు క్రమ్ముకుంటారు. సభ పూర్తయిన తర్వాత ఈ దైవదూతలందరూ అల్లాహ్ దగ్గరికి వెళ్తారు. అల్లాహ్కు అన్నీ తెలుసు, కానీ అడుగుతాడు దైవదూతలతో, వారి నోటితో కక్కించాలని. దైవదూతలారా ఎక్కడి నుండి వస్తున్నారు? అల్లా చిన్నమండువాలో మసీదులో నీ గురించి మాట్లాడుకుంటున్నారు, అక్కడి నుండి ఇప్పుడే వస్తున్నాం. ఓహో, ఏం వాళ్ళందరూ నన్ను చూశారా ఏంటి అని అల్లా అడుగుతాడు. దైవదూతలు అంటారు, లేదల్లా నిన్ను చూడలేదు. చూడలేదా? చూడకుండానే నా గురించి మాట్లాడుకుంటున్నారా? అవునల్లా. చూస్తే ఏం చేస్తారు? ఇంకా అక్కడి నుంచి లెగరల్లా, అలా కూర్చునిపోయి ఉంటారు. చూస్తే ఇంకా అలాగే కూర్చుండిపోతారు. ఆహా, వారికి ఏం కావాలంట? అల్లా వారికి జన్నత్ కావాలంట. జన్నతా? స్వర్గమా? చూసారా ఏంటి? చూడలేదల్లా. చూస్తే ఏం చేస్తారు? ఇంకా ఎక్కువ కృషి చేస్తారు అల్లా జన్నత్ కోసం. చూసారా? చూడలేదనే పదము ఎవరు చెప్తున్నారు? దైవదూతలు అంటున్నారు. దాన్ని ఎవరు సమర్థిస్తున్నారు? అల్లా సమర్థిస్తున్నారు. చూడకుండా నమ్ముతారు ఎవరిని? అల్లాను.
చూడకుండా నమ్ముతారు. దేన్ని? స్వర్గాన్ని. తర్వాత దైవదూతలను అడుగుతున్నారు, దైవదూతలారా దేన్ని గురించి వారు శరణము కోరుతున్నారు వద్దని నాతో? అల్లా నరకం వద్దంట వాళ్ళకి. నరకమా? చూసారా ఏంటి? చూడలేదల్లా. మరి చూస్తే ఏం చేస్తారు? ఇంకా దూరం పారిపోతారు అల్లా. సరే, అయితే మీరందరూ సాక్ష్యం ఉండండి, నేను వారందరినీ క్షమిస్తున్నాను. ఎంత గొప్ప విషయం అండి! మీరందరూ సాక్ష్యం ఉండండి దైవదూతలారా, నేను వారందరికీ క్షమిస్తున్నాను. అప్పుడు ఒక దైవదూత ప్రశ్నిస్తాడు అల్లాను, అల్లా అవునట్టు నువ్వేమో చెప్పేసావు అందరినీ క్షమిస్తున్నానని. అందులో కొంతమంది ఆ సభ ఉద్దేశంతో రాలేదు, వేరే ఉద్దేశంతో వచ్చారు. సభ ఉద్దేశంతో రాలేదు, వేరే ఉద్దేశంతో వచ్చి కూర్చున్నారు. వారి గురించి నువ్వేమంటావు? మంచి ప్రశ్న అడిగాడండి ఆయన, దైవదూత ఎవరో కానీ. అప్పుడు అల్లా అన్నాడు, ఎవరిని కూడా మినహాయించను, అందరినీ క్షమిస్తాను. ఆ సభే అటువంటిది. ఎంత గొప్పదండి! వచ్చిన వాడు ఈ దేని గురించి వచ్చినా కూర్చున్నాడంతే. పాపం అర్థమైందో లేదో, విన్నాడో లేదో, ఖాళీ కూర్చున్నాడంతే. ఎవరిని మినహాయించినట్టున్నాడు కదా ఆయన, అందరినీ క్షమించేస్తున్నాను అంటున్నాడు. ఎంత గొప్ప విషయం అండి! కాబట్టి ఇటువంటి సభలు ఎక్కడుంటాయా అని వెతుక్కుంటుండాలి. వెళ్ళి అక్కడ కూర్చుని పోలంతే. కునికినా పర్లేదు, నిద్రపోయినా పర్లేదు. చాలామంది ఇలాంటి సభల్లో వచ్చి మంచి నిద్ర వస్తుంటుంది. ఒక వ్యక్తిని అడిగాను, ఏమండి మీరు ఎప్పుడు ఇక్కడే పడుకుంటారు ఏంటంటే, ఏం చేయాలని ఇంట్లో నిద్ర రాదండి, ఇక్కడైతే మంచి నిద్ర వస్తుందండి. ఎందుకు వస్తుందండి అని అడిగాడు. ఎందుకు వస్తుందంటే ఇక్కడ అల్లా ప్రశాంతత దింపుతాడు. ఇల్లా నజలత్ అలైహిము సకీనా వగషియతుముర్ రహ్మా వఫత్ అలైహిముల్ మలాయికా. ప్రశాంతత అవతరిస్తుంది కాబట్టి మంచి నిద్ర వస్తుంటుంది. ఇంట్లో వెళ్ళి పడుకుందామని నిద్ర రాదు, స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఇక్కడ ట్యాబ్లెట్ లేకుండా నిద్ర వచ్చేస్తుంది. అల్లా సుబ్హానహు వ తఆలా ప్రవక్త దైవదూతలు ఉభయల సంభాషణలో ఏమొచ్చిందంటే చూడకుండానే నమ్ముతారు. స్వర్గాన్ని చూడలేదు, నరకాన్ని చూడలేదు, అల్లాహను చూడలేదు, దైవదూతల్ని చూసామా? చూడలేదు. దానినే విశ్వాసం అంటారు. కాబట్టి అల్లాహను చూస్తేనే నమ్ముతాననేది అది పొరపాటు, తప్పు. ఎవరు కూడా ఆయన్ని చూడలేరు. స్వర్గాన్ని చూస్తేనే నమ్ముతాననేది కూడా తప్పు, చూడకుండానే నమ్మాలి. సరే, ఒకడేమంటాడంటే అలా కాదండి, ఇప్పుడు అల్లా ఉన్నాడని నేను ఎలా నమ్మాలి? మీరంటారు నమ్మమని, నేను నమ్మలేకపోతున్నాను, ఎలా నమ్మాలి? ఎలా నమ్మాలంటే నేను ఒక ఉదాహరణ ఇస్తాను. ఏమండి మస్జిద్ కట్టారా లేదా? కట్టారని నేను ఎలా నమ్మాలని అంటే ఏమంటారు? ఈ మస్జిద్ కట్టారు అని నేను ఎలా నమ్మాలి అంటే ఏమంటారు? అంత కూడా నీకు జ్ఞానం లేదా? కట్టకుండా ఎలా వచ్చిందయ్యా? కట్టకుండా వచ్చేస్తుందా అంటాడా లేదా? నీ ఇల్లు కట్టారు అని నువ్వు ఎలా నమ్ముతున్నావు అడిగితే ఏమంటాడు? కట్టాం కదా, నేనే మేస్త్రీలు పెట్టి కట్టించాను అంటాడు. కట్టారని నువ్వు చూస్తే నమ్ముతావా? చూడకుండా కూడా నమ్ముతాం. ఏమండి, ఫోన్ అమ్ముతున్నాడు. ఫోన్ కంపెనీ పేరేంటి? శాంసంగ్ అంట. శాంసంగ్ వాడు చేశాడని నేను ఎలా నమ్మాలంటే ఏమంటాడు? బాబు నీకు కొంచెం ఉంది ఇలుపు అంటాడు. అంటే చూస్తేనే కొంటావా? తయారు చేసినట్టు చూస్తేనే నీకు అక్కడ లేబుల్ని బట్టి నమ్ముతావు అంతే, దేన్నైనా సరే. అలాగే ఏదైనా సరే మనం చూస్తున్నామంటే దానిని ఎవరో పెట్టకుండా రాదు. ఏమండి, ఇక్కడ ఈ మెంబర్ ఉంది, మెట్లు పెట్టకుండా వస్తాయా? రావు. కుర్చీలు ఉన్నాయి, ఫర్నిచర్ ఉంది, పెట్టకుండా వస్తాయా? రావు. ఇవన్నీ ఎవరో పెట్టారు. కాబట్టి అలాగే భూమి, ఆకాశం, సూర్యచంద్ర నక్షత్రాలు ఇవి కూడా పెట్టారు. పెట్టకుండా వస్తాయా? రావు. పెట్టకుండా ఒక టేబుల్ చైరే రాదంటున్నావు కదా, అలాంటిది భూమి ఆకాశాలు ఎలా వస్తాయి? ఇవన్నీ పెట్టిన వాడే దైవము, ఆయన్ని అల్లా అంటాం. మేము దైవం ఉన్నాడని నమ్మటానికి ఇది నిదర్శనము. ఇంటి ముందు పేడ ఉందండి, తెల్లారుజామునే చూస్తే ఎవరు గేదె వెళ్ళింది, ఎవరు ఆవు వెళ్ళింది అంటాడు. అంటే చూడకుండా నమ్ముతున్నాడు లేదా వీడు? గేదె ఆవు వెళ్ళిందని. ఆ గేదె పేడ వేసేటప్పుడు చూస్తేనే నమ్ముతానంటాడు ఎవడైనా. పేడను చూసి గేదె వెళ్ళింది అంటాడు, లేకపోతే ఆవు వెళ్ళింది అంటాడు. అలాగే దేన్నైనా చూసిన తర్వాత నమ్ముతాడు. అలాగే ఈ భూమి ఆకాశాలని చూసి దైవం ఉన్నాడని నమ్మాలి.
అల్లా ఉన్నాడు, సృష్టికర్త అనేవాడు ఉన్నాడు, ఆయన్ని చూడలేము అనే విషయము ఖురాన్ ప్రస్తావిస్తుంది. ఆయనకు పుట్టుక లేదు, ఆయన అర్షుపై ఉంటాడు, ప్రతి చోట ఆయన జ్ఞానము ఆవరించి ఉంటుంది. ఏమండి, ఆయనకి మరణము లేదు, ఆయనకు పుట్టుక లేదు, ఆయనకు నిద్ర ఉండదు, ఆయనకు కునుకు ఉండదు, అవన్నీ పట్టవు. ఆయన అలసిపోడు. ప్రతీదీ అలసిపోతాయి, కానీ ఆయన మాత్రం అలసిపోడు. వలఖద్ ఖలక్న సమావాతి వల్-అర్ద వమా బైనహుమా ఫీ సిత్తతి అయ్యామిన్ వమా మస్సనా మిన్ లుగూబ్. ఆయనే 6 దినాల్లో భూమి ఆకాశాలను వాటి మధ్య ఉన్న వాటిని సృష్టించాడు. అలసట ఆయన్ని తాకనైనా తాకలేదు. ఇంత మహావిశ్వాన్ని సృష్టించి ఆయన అలసిపోతాడా? అలసిపోతే దైవం అవుతాడా? కొంతమంది అన్నారు, లేదండి 6 రోజులు ఆయన పనిచేశాడు, 7వ రోజు పడుకున్నాడంట. అసలు పడుకుంటాడా? నిద్రపోతాడా? ఆయనకి విశ్రాంతి అవసరమా? ఆయన అలసిపోతాడా? కాబట్టి సృష్టిని ఆయన నిత్యము నడిపిస్తూనే ఉంటాడు. యస్అలుహు మన్ ఫిస్ సమావాతి వల్-అర్ద్ కుల్ల యౌమిన్ హువ ఫీ షాన్. భూమి ఆకాశాల్లో ఉన్నవన్నీ ఆయన్ని అడుగుతూ ఉంటాయి. అనుక్షణము ఆయన ఏదో ఒక కార్యంలో నిమగ్నమై ఉంటాడు. ప్రతి క్షణము ఏదో ఒక కార్యంలో ఉంటాడు. అంతేగాని ఇప్పుడు ఖాళీ అండి ఆయనకి, ఈ టైంలో ఆయన ఏ పని చేయడు, రెస్ట్ తీసుకుంటాడు, అలాంటివి అల్లాహకు లేవు. ఇలాంటివన్నీ అనేకమైన గుణలక్షణాలు అల్లాహకు ఉన్నాయి. అలాగే ఖురాన్ స్వయంగా చెప్తుంది అల్లాహ్ మరచిపోడు అని. మరచిపోడు. అల్లాహ్ ఖురాన్లో అంటున్నాడు, వమా నతనజ్జలు ఇల్లా బి అమ్రి రబ్బిక్ లహు మా బైన ఐదీనా వమా ఖల్ఫనా వమా కాన రబ్బుక నసియా. నీ ప్రభువు ఎన్నటికీ మరచిపోడు అని అల్లాహ్ సూరే మరియంలో చెప్తున్నాడు. మరుపు అనేది ఒక లోటు, పుట్టడం అనేది ఒక లోటు, చనిపోవడం అనేది ఒక లోటు, నిద్రపోవటం ఒక లోపము, కునకటం ఒక లోపము, ఆకలి ఒక లోపము, దప్పిక ఒక లోపము, అలసిపోవటం ఒక లోపము, మరచిపోవటం ఒక లోపము, పుట్టుక మరణము ఒక లోపము. ఇవన్నిటి నుండి ఆయన అతీతుడు, ఈ లోపాలకు అతీతుడు. ఈ లోపాలు సృష్టిలో ఉంటాయి కానీ సృష్టికర్తలో ఉండవు. ఈ కొన్ని విషయాలతోనే నా యొక్క ఈ మాటలను ముగిస్తూ అల్లాహ్తో దువా చేస్తున్నాను. అల్లాహ్ ఖురాన్ మరియు హదీసు 2 చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ బ్రతికినన్నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణము ఈమాన్పై ప్రసాదించు. అల్లాహ్ ఏ విషయాలైతే మేము తెలుసుకుంటున్నామో వాటిని క్షుణ్ణంగా అర్థం చేసుకునే భాగ్యం ప్రసాదించు, ఆచరించే భాగ్యం ప్రసాదించు. మాలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం ప్రసాదించు, ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి ఉపాధిని ప్రసాదించు, ఎవరికైతే ఉపాధిని ఇచ్చావో అందులో బర్కత్ ఇవ్వు. అల్లాహ్ నీ కారుణ్యము నిండుగా మాకు ప్రసాదించు. మమ్మల్ని క్షమించు, మమ్మల్ని స్వర్గములో జన్నతుల్ ఫిర్దౌస్లో వెళ్ళే భాగ్యం ప్రసాదించు, జహన్నం నుండి రక్షణ పొందే భాగ్యం ప్రసాదించు. మా మరణ ఘడియల్లో మేము మా నోటి నుండి కలిమా లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ చదివే భాగ్యం ప్రసాదించు. నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మఖామె మహమూద్ వసంగు, ఆయన సిఫారస్ మాకు వసంగు, ఆయన చేతులారా జామె కౌసర్ మాకు ప్రసాదించు. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతుం ఫిల్ ఆఖిరతి హసనతుం వకినా అదాబన్నార్. రబ్బనా హబ్ లనా మిన్ అజ్వాజినా వ ذُرِّيَّاتِنَا قُرَّةَ أَعْيُنٍ وَاجْعَلْنَا لِلْمُتَّقِينَ إِمَامًا. ربنا ما خلقت هذا باطلا سبحانك فقنا عذاب النار. ربنا إنك من تدخل النار فقد أخزيته وما للظالمين من أنصار. ربنا إننا سمعنا منادي ينادي للإيمان أن آمنوا بربكم فآمنا. ربنا فاغفر لنا ذنوبنا وكفر عنا سيئاتنا وتوفنا مع الأبرار. ربنا لا تؤاخذنا إن نسينا واخطأنا. ربنا ولا تحمل علينا إصرا كما حملت على الذين من قبلنا. ربنا ولا تحملنا ما لا طاقة لنا به واعف عنا واغفر لنا وارحمنا أنت مولانا فانصرنا على القوم الكافرين. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا أرحم الراحمين. السلام عليكم ورحمة الله وبركاته.